హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది వచ్చేసి వీడియో నేను దీపావళి రోజు చేసిన వీడియో అండి. ఇది ముందు రోజు నేను వెళ్ళి దీపాలు తీసుకుందామని వెళ్ళానండి. ఆ రోజు తీసిన వీడియో అండి. ముందు రోజు దీపావళి ముందు రోజు తీసిన వీడియో. ఇదిగోండి అక్కడికి వెళ్ళి ఇలా తెచ్చుకొని దీపాలు అవి తెచ్చుకున్నాను. ఇంకొకటి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు బాగున్నారని ఇంకా అమ్మవారిని చూసామండి. ఇంక ఇది అయిపోయాక ఇదిగోండి ఇది సాయంత్రం దీపావళి రోజు సాయంత్రం అండి. ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకుంటున్నాను. ఈలోపు మా పిల్ల వీడియో తీస్తూ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనుకొని ఇదిగోండి మా అమ్మ డెకరేషన్ చేస్తుంది, బాగా చేస్తుంది కదా అని ఏదో తనలో తానే వీడియో తీసుకుంటూ మాట్లాడుతుంది. భలే అనిపించింది. ఎందుకండి వీడియో తీస్తుంది. ఏం చేస్తున్నావు అని అడిగితే వీడియో తీస్తున్నానమ్మా అంటుంది. ఇదిగోండి తీసింది, బాగా తీసింది కదా. ఇంకా అలా చేసుకున్నానండి పూజ. ఇంకా దీపావళికి అప్పటికే టపాసులు అన్నీ మోగిపోతున్నాయి. ఒక్కొక్కరు కాల్ చేస్తున్నారు కూడా ఆ టయానికి. ఇంక నేను ఇలా చేసుకొని ఇదిగోండి స్వస్తిక్ ఆకారం ఒకటి వేసుకున్నాను. మిగిలింది ఆ చివర ఒకటి, హాల్లో మధ్యలో ఒకటి ఇలా సింపుల్గా చిన్న చిన్నగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నాను. దాని మీద దీపాలు పెడదామని ఇలా చేసుకున్నాక ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టాను. కార్నర్ హాల్ మధ్యలో ఒకటి, ఇక్కడ కార్నర్లో ఒకటి పెట్టుకున్నాను. ఇదిగోండి అమ్మవారి దగ్గర ఇలాగా చేసుకున్నాను పూజ. ఇలా కుంకుమ పూజ అవి చేసుకొని ఇంకా పూజ అది చేసేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యాలు పెట్టేశానండి. పులిహార, పరవన్నం, గులాబ్ జాములు వండానండి. ఇంకా అవి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఇంకా పూజ చేసుకుని ఇలా చేసుకున్నామండి. తర్వాత స్వస్తిక్ దగ్గర దీపాలుని అవి చెప్పాను కదండి, అవి ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి చూడడానికి కూడా మోడల్గా. లైట్ ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనబడుతున్నాయి. ఇదిగోండి దాని షేడ్ మళ్ళీ మనకు పడుతుంది. ఇదిగోండి లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదిగోండి అసలు దీపాలు అంటే అసలు వాటి అందమే వేరు కదండి. అంత బాగుంటుంది దీపావళి. ఆ దీపాలను చూస్తేనే మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అలా నాకు వచ్చినంతలో నేను చేసుకున్నానండి. ఇంకా చేసుకొని మేము కిందకి వెళ్ళిపోయి ఇలా బాంబులు పేల్చేసాము. ఇంకా నేను మా పాప పేల్చామండి. మా పిల్లాడేమో చిన్న చిన్నవి పేల్చుకున్నాడు. వాడు ఉల్లిపాయ బాంబులు తప్ప ఏం పేల్చడు కదా, చిన్నపిల్లాడు కదా. అది మటుకి ఇంట్రెస్ట్గా టప్ప వేసేస్తున్నాడు. అదిగోండి ఇలా వేసుకున్నాక ఇది సాయంత్రం అర్ధరాత్రి పూజ అండి. లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మంచిదంటారు కదా, అందుకని నేను అర్ధరాత్రి 12ంటికి పూజ చేసుకున్నానండి. ఇలా అమ్మవారి దగ్గర 5 దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి అరటిపళ్ళు, పాలు నైవేద్యంగా పెట్టానండి. ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఈ సంవత్సరం మా దీపావళి పండుగ ఈ విధంగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.